ఈ సైడ్ పుట్టాడు బాకీ లేదు రమేష్ చెట్టు ఎట బా ఇవరకు లైన్ ఆడవాళ్ళు అందరు లైన్ పెట్టి ఎక్కాలి. ఇది ఎంత పవర్ అయిన స్థలం. ఈ స్థలం గురించి మీకు తెలుస్తలేదు. స్థలం గురించి మీకు ఎవరో తెలుస్తలేదు. స్థల ప్రభావాలు ఉంటాయి. ఈ పుట్ట వెళ్తుంది ఇక్కడ. ఆ పుట్ట వెళ్తున్న కాడ పెద్ద ముని కూర్చున్నాడు. ఇప్పుడు గుట్ట చుట్టూ కావలి బండాలు అంటారు. మా ఊరు కావలి బండ మీద చిన్న చిన్న మునులు ఉందరు. అంటే ఇక్కడికి ఎవరైనా ఎక్కడని చెప్పదు. ఇక్కడ నాగన్లు బట్టి ఆ సజ్జలు బిజ్జలు జొన్నలు బిన్నలు అలికిండు. అప్పుడు ఇట్లా లేకుండా అంతా మేము మనుషులు నడిచిన కొద్దీ అదంతా కోసుకపోయింది. కోసుకపోయి ఇప్పుడు మనుషులు నడవకుండా అయింది. 1,00,000 రూపాయలు పెట్టి వడ్డోళ్ళకు సారంగపురం వడ్డోళ్ళకు ఆ సోలింగ్ బండలు పెట్టింది. కోసుకోపోతలేదు అప్పటికి. అయితే దీని పవర్ అనేది ఎట్లుంది అంటే మా కుటుంబానికి దేవుడు చెప్పింది. వీడైతే మొండోడు, వీడు ఉన్నాయని చెప్తాడు, ఆ చెట్టు దాస్తారు అనుకోక చెట్లకు నేను పోతాను అని నా మొండోని దగ్గరికి వచ్చిండు. ఆ నాగేంద్రుడు వీడికి అటకొచ్చిండు. ఆ పిచ్చ అట్టి బండలు మెరిపించుకున్నాడు. కథం. మరి అప్పుడు ఏం నియమం? నమశివ. నమః కూడా లేదు. నమః అంటే నా చెత్త మీది అన్నాడు. లేదు నమశివ చపాటు కొడుకుంటే 1,00,000 చుట్టూ తిరిగినాం. మీరు ఇప్పుడు 11 చుట్టూ తిరగడానికి మీకు దమ్ములు వస్తున్నాయి, గుట్టెక్కడానికి దమ్ములు వస్తున్నాయి. మరి అందరికి 5 అంతరాల బంగ్లాలు ఉన్నాయి. ఈ 5 అంతరాల బంగ్లాలు ఎట్లా పోతాయి? బగ్గా తింటుంది, 5 అంతరాలు పెంచుకుంటుంది. గింతన్న రంది లేపాయి ఆఖరికి. పడేలా నాకు ఇక్కడ నొత్తున్నాయి, ఇవి నొత్తున్నాయి ఇక చెప్పరాదు. అన్నీ కట్టుకుంది మీరు. ఎందుకు? ఇసుంటి గుట్టలు 10 సార్లు ఎక్కి దిగితే కథం. ఏ డాక్టర్ లేదు. నాగేంద్రుని నమ్ముకోండి, నాగదేవతను నమ్ముకోండి, కథం ఎక్కుండి. ఇప్పుడు సంవత్సరానికి ఒక్కరోజు నేను ఎక్కుతాను అనుకున్నా, ఎక్కిన. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు. అగో మోదల పెద్ద మనిషి నిల్చుండి ఒకసారి నిల్చో ఇండో చెవులు పాపం నిల్చుండు అని మల్లయ్య మోదల లావట్నా లేస్తుండు పాపం. లావటకనో లేస్తాడు. నన్ను లావడితే లేస్తాట ఆయన. నేను నా అట్టి నాకు 70 ఏళ్ళే. ఈ 70 ఏళ్ళక నన్ను లావట వాళ్ళు తప్పుతుంది. 97 ఏళ్ళు పెద్ద మనిషికి. 97 సంవత్సరాలు గుట్టెక్కి. అట్లా నాగేంద్ర నమ్ముకున్నాడు. ఈ కొండనందాన పెట్టినాడు. ఎప్పుడన్నా అడుగు కెక్కే అంటుండు. అంతే. దేవుని మీద బాగా ప్రేమ ఉన్నది. నేనే దొంగ సేవకుని దేవునికి. ఆయన అర్థమైన సేవకుడు, దొంగ కాదు. దేవుడు అంటే విపరీతమైన ప్రేమ ఉన్నది. అందుకొరకే వాళ్ళ కక్కేలు వస్తాయి. అంటే జ్ఞానం అనేది కెక్కే అన్నప్పుడు జ్ఞానం అనేది మెదడు అనేది ఉండదు. వాళ్ళ శివుని మీద అతి ప్రేమ అవుతుంది. అతి ప్రేమ అయి కథ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వరుతారు. అయితే మనం అటదరిద్రులం ఏం చేస్తాం? వాళ్ళకి దేవుడు వస్తుంది, వాళ్ళ దగ్గరికి వస్తాం. నా కొడుకులకు కానీ తెలియదు నీ బొంద అలా మెదడు పని చేయగానే వాళ్ళకి కెక్కాలని బట్టి. అంటే దేవుని మీద విపరీతమైన ప్రేమ ఉండి కెక్కాలని బట్టి దేవుడు వాళ్ళకు ఎందుకు అది సమాచారం ఇస్తాడు? ఇయ్యాడుగా. దేవుడు ఒక సంవత్సరం మనకిస్తే దాన్ని ఆత్మకిస్తే మెదడును గడుగుతే, మెదడు గొంతు గడుగుతే, నాలుకే గడుగుతే పెదవులతో నిలబడతాయి. పోదాం సరేనా? అందుకొరకే భగవంతుని నమ్ముకుంటే మన ఆత్మకే మంచి సంవత్సరం వస్తుంది. నీ కొడుకు ఎటు పోతాడని తెలుసు నీకు, నువ్వు నమ్ముకుంటే. కానీ నీకు పైసా కావన్నాయి, బంగ్లా కావన్నాయి, కారు కావన్నాయి, హెలికాప్టర్ కావన్నాయి. ఇప్పుడు నా భక్తుడు ఒక ఆయన హెలికాప్టర్ కొంట పటేల్ ఇంట్లో పెడతాను. ఏం లేని ఆయన శ్రీనివాసరెడ్డి అల్లిపురం అట్లా పోతుండు. మరి 10 క్వింటాల పల్లికాయ కొంటాడు రైతులది. మొత్తం మందికి ఇస్తాడు. ఎంఆర్ఓకు, ఎండిఓకు, ఎస్ఐకి, సిఐకి, డిఎస్పికి, ఎస్పీకి, కలెక్టర్కు అందరికీ ఒక 5 క్వింటాలు పంచుతాడు. 10 క్వింటాలు ఊళ్ళో పంచుతాడు అందరికీ. అబ్బా శ్రీనివాసరెడ్డి మంచోడు, శ్రీనివాసరెడ్డి మంచోడు. ఎవరి నోటి వ్యాఖ్య ఎందు ఆయనకు 100 రూపాయలు వస్తే అందులో 100 రూపాయలకి వెళ్ళి పోదాం ఇక. ఆయనకు 100 రూపాయలు వస్తే, అవును ఆయనకు 100 రూపాయలు వస్తే బాధపడాలి, బాధ పెట్టాలి. భగవంతుని గుణం కదే. నువ్వు చక్కెర పోతాను అనుకుంటున్నావు, నోట్లే భగవంతుడు.
నువ్వు వెనకట నువ్వు అక్కడ బాగా బుక్ వెనకట సరే సంతోషం అందరూ ఇంత మంచి ముచ్చట్లు అసలు భక్తే గిరి దీపాలు ముట్టిస్తూ బంధు మా ఇంట్లో కూడా బంధు పెట్టిన నా భార్యను తిట్టంగా బంద్ అయింది దీపం ముట్టిస్తే తుపాలు దీపం ముట్టించినాక తుపాలు దీపం ముట్టిపోతే ఎప్పుడు నీకు బాధ అంటే కొద్ది మందికి బాధ వస్తేనే దేవుడు బాధ రాకపోతే దేవుడే లేదు కొద్దిమంది దీపం ముట్టిస్తేనే దేవుడు దీపం ముట్టించినాక అవుట్ దేవుడు లేడు అయ్యండి ఇవన్నీ కాదు మీ ఆత్మలే పరమాత్ముడు ఉంటాడు నువ్వు నాగదేవతను నమ్ముకుంటే ఖచ్చితంగా నాగేంద్రుడు ఇలా అయి ఉంటాడు అది నాకు ఉన్నాడు అందుకోక నాకు సమాచారం ఇస్తాడు భగవంతుడు ఖచ్చితంగా నేను మీకు చెప్తా ఉంటా ఎవరు ఎప్పుడు అట్లా కటింగ్ పెడుతుంది ఎవరు మీరు ఎవరు గొల్లపల్లి అట్లా కటింగ్ పెడుతుంది ఎవరు మెస్తారు నువ్వు ఇంజనీరింగ్ చదివినావు సాఫ్ట్వేర్ చేసినావు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ సాఫ్ట్వేర్ కూడా ఐటీ నువ్వు కంప్యూటర్ మీద కూర్చుంటే ఆర్ట్ వాళ్ళు పెట్టిన ప్రాజెక్ట్